అనుమానాన్ని నిజం చేసే ప్రక్రియలోనే బోల్డని కేసెస్లోకి మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. కాకపోతే మీ ఫ్యూచర్ మీకు తెలియట్లేదు కనుక మీరు ఇంకా కూర్చుని మాట్లాడగలుగుతున్నారు. మేడం ఆల్రెడీ 2012లోనే ఈ ఈయనకి ఏదైతే ఆస్తి ఉందో తన భార్యకే దక్కాలని చెప్పేసి ఒక ఒప్పంద పత్రం రాశారు. అట్లాగే ఆవిడ ఎవరైతే ఉన్నారో మీ ఇప్పుడు చేసుకున్న తను ఆమె కూడా నాకు తండ్రి ఆస్తిలో నాకేం అక్కర్లేదని చెప్పేసి నేను చెప్పాను మేడం. ఇవన్నీ అయితే మీరు రాసిచ్చారు కదమ్మా. నన్ను బలవంతంగా బలవంతం పెట్టి అమ్మ ఒకటి మీరు బలవంతం పెడితే పత్రాలు రాసిస్తారు, ఎవరినో పంపిస్తే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆ ప్రక్రియ అయితే మీకు అర్థమైపోయింది. ఇంకోటమ్మా ఒక్క నిమిషం. సో ఈ ఇదంతా కూడా కాకుండా మేడం ఈవిడ మళ్ళీ 2015లో ప్రైవేట్ కంప్లైంట్ లాంటిది ఇచ్చారండి. ఇది ప్రైవేట్ కంప్లైంట్, ఆల్రెడీ కేసెస్ మాత్రం బుక్ అయిపోయాయి. సెక్షన్ 498A అండ్ 494, 323 అండ్ 506 ఆఫ్ IPC. అంటే ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయిన సెక్షన్లే. అంటే ఇవి మీ మీద తన మీద కూడా అంటే మీ అక్కగారి మీద కూడా వేశారు. అంటే ఈ లోపల కూడా మీరు ఇంకొకటి మాకు చెప్పండి మేడం గారికి తెలియంది కూడా, మేడం ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ కూడా ఆవిడ ఇచ్చిందిట. అంటే మేబీ ఈ ప్రైవేట్ కంప్లైంట్లో వాళ్ళు రాశారు, బేసిక్ ఈవిడ నాకు ఆల్రెడీ నీ భర్తతో నాకు పెళ్ళి అయిపోయింది, మీ మూలాన నేను మానసికంగా హింసకు గురవుతున్నాను అని చెప్పేసి లీగల్ నోటీస్ కూడా ఇచ్చింది. బేసింగ్ మీరు వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఇందులో రాస్తుంది. బేసింగ్ ఆన్ దిస్ ఆమె మీద కూడా 494 అని అంటే మీరు రెండో వివాహం ఒకటమ్మా మాట్లాడి రేపు పొద్దున కోర్టులో ఇట్లా మాట్లాడగలుగుతారా మీరు? మీకు అర్థం కావట్లేదు మీరు చేసిన నేరానికి ఏమేమి శిక్షలు మీరు రేపు పొద్దున అనుభవించగలుగుతారు. ఆయన ఏమో చాలా సింపుల్గా ఈజీగా చెప్పేస్తున్నాడు. మేడం ఏంటండి మీరు ఫారెన్కి కూడా వెళ్ళొచ్చారు కదా అంటే ఆమె రాసిచ్చింది. అంటే రాసిచ్చినా కూడా మొదటి భార్య ఉండగా రెండో భార్యను మాత్రం పెళ్లి చేసుకోకూడదు, చట్టపరంగా అది తప్పు. కనుకనే మీరు ఎంత చెప్పినా చెప్పినా కూడా ఇందాక మీరు ఒక మాట నా స్టేషన్ బెయిల్ తీసుకున్నాను అని చెప్పేసి 494 అంటే బెయిలబుల్ అఫెన్స్ కనుక ఇచ్చింటారేమో, కానీ 498 అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కనుక దాని మీద మీకు ఇంకా శిక్ష పడే అవకాశాలు చాలా ఉండేవి. మేబీ మరి మీ ఏజ్ని కన్సిడర్ చేసో లేకపోతే ముందు ఒప్పందాలలో అవన్నీ చూసో కనుక మీకు స్టేషన్ బెయిల్ లాంటివి ఇచ్చింటారు. ఇందాక ఈ అమ్మాయిని కూడా అడిగాను, ఏంటమ్మా మరి ఇవన్నీ కేసెస్ నువ్వు పెట్టావు కదా నీకేమన్నా తెలుసు అంటే తనకేం తెలియదని. నేను అంటే మేబీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ కంప్లైంట్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం వలన మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ లాంటిది మీరు వేశారు. వేసిన తర్వాత ఈ కేసెస్ కూడా బుక్ అయిపోయామ్మా. బుక్ అయిపోయిన తర్వాత ఆయన బెయిల్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి ఆయనకు రోజు ప్రతిసారి కూడా కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. వీటి మీద అన్నిటి మీద కూడా మీరు ఏదైతే ఇచ్చారో మీ ఎవిడెన్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 323 ఉంది, 506 ఉంది, 494 ఉంది, 498 కూడా ఉంది. అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొకటి మేడం, ఆ అమ్మాయిని ఇందాక అడిగితే నాకు ఇంకా అక్కర్లేదు, నాకు ఆ భర్త అక్కర్లేదు అని అంటే నీ భర్త అక్కర్లేదు అని అనుకున్నప్పుడు బోల్డని వేస్తున్నాయి, దానికి నువ్వు డైవర్స్కి కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు 494 అప్లై చేశారు కనుక నువ్వు వేసే ఏదైతే డైవర్స్ ఉంటుందో అండర్ క్రుయాలిటీ అండర్ సెక్షన్ 13(1)(1)A కింద క్రుయాలిటీ దాని కింద మీరు వేసుకోవచ్చు. అప్పుడు ఈ 494 ఉంది కనుక ఇమీడియట్గా కూడా ఈ అమ్మాయికి డైవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.